భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేడర్ వలసతో బీఆర్ఎస్ అధినేతలు కంగారు పడుతున్నారు. కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చని టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే కోనేరు చిన్ని కారు దిగి హస్తం పార్టీలో చేరగా మరికొందరు నేతలు కూడా అదే బాటలో ఉన్నారు. కాకరేపుతున్న కొత్తగూడెం పాలిటిక్స్ పై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తున్న దశలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు రెపరెపలాడిన గులాబీ జెండాలు ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో కనిపించడం లేదు. భవిష్యత్తుపై బెంగతో పార్టీ నేతలు వలసపోతున్నారు. దీంతో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తప్పదని భావిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ నేతలు కారుదికి కాంగ్రెస్ కండువా కప్పుకునేలా చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను శాసనసభ గేట్ తాకనీయమని శపథం చేసిన పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు గాను 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించేలా చక్రం తిప్పారు. భద్రాచలంలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ గూటికి చేరటంతో పొంగులేటి శపథం నెరవేరింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల వేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కారు పార్టీని ఖాళీ చేయించే దిశగా మంత్రి పొంగులేటి అడుగులు వేస్తున్నారు. కోనేరు సత్యనారాయణ అలియాస్ చిన్ని కుటుంబానికి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో పట్టుంది. మాజీ మంత్రి దివంగత కోనేరు నాగేశ్వరరావు వారసుడిగా ఈయన పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 2009, 2018 ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న పొత్తులో భాగంగా అది సాధ్యం కాలేదు. 2014లో కొత్తగూడెం నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో దిగి 30,000 ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా, అనంతరం బీజేపీలో చేరి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కారు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. గులాబీ పార్టీ అధికారం కోల్పోవడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మంతనాలు జరిపి తన అనుచరులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. హస్తం పార్టీ పాలన పట్ల ప్రజల్లో సదభిప్రాయం ఉందని, తన రాజకీయ భవిష్యత్తుకు కాంగ్రెస్సే సరైన వేదికని భావించి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కొత్తగూడెం కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు గెలిచారు. ఆ తర్వాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ లో కారెక్కారు. బీఆర్ఎస్ బాస్ కు వ్యతిరేకంగా వనమాను గెలిపిస్తే గులాబీ కండువా కప్పుకోవడంపై కాంగ్రెస్ శ్రేణులు రగిలిపోయారు. 2023 ఎన్నికల్లో ఓడించి తమ కసి తీర్చుకున్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ నాయకత్వం ఈ సీటును సిపిఐకి కేటాయించింది. దీంతో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బరిలో దిగడంతో హస్తం శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి ఈ నేతను గెలిపించారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉంది. నేతలు పార్టీలు మారినా క్యాడర్ మాత్రం హస్తాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు కోనేరు చిన్ని చేరికతో వారిలో జోష్ పెరిగింది. మరోవైపు బీఆర్ఎస్ లోని మరికొందరు నేతలు కూడా కోనేరు చిన్ని బాటలోనే నడిచే ప్లాన్ లో ఉన్నారు. దీనిలో భాగంగానే మంత్రి శ్రీనివాసరెడ్డితో టచ్ లోకి వెళ్లారు. వారు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. పొంగులేటి దూకుడుకు తోడు మంత్రి తుమ్మలపై నమ్మకంతో గులాబీ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో గులాబీ నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.